నమస్కారం. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమశివాయ. నాగాన్ని ఆభరణంగా ధరించేవాడు త్రినేత్రుడు, భస్మధారి పరమేశ్వరుడు. మరి ఈ కార్తీక మాస శుభవేళ ఆ పరమేశ్వరుడికి కోటి దీపాలతో దీప నీరాజనాన్ని సభక్తిగా సమర్పించేందుకు ఇక్కడికి విచ్చేసినటువంటి మా భక్త మహాశయులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ధీం ధీం తక్క ధీమి ధీమిత ధీమిత దక్క ద్రెగుడుదత్త ధీమిత కూత కిట కిన్న తొంగ ధీం 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 తా ధీం ధీం తక్క ధీమి ధీమిత ధీమిత తక్క ద్రెగుడుదత్త ధీమిత కూత కిట కిన్న తొంగ ధీం 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 తా దీపజ్యోతిలో పరంజ్యోతిని మనం భావిస్తూ ఉన్నాం. అసలు భగవంతుని జ్యోతిస్వరూపంగా ఆరాధించడం మన సంస్కృతి. ఉపనిషత్తుల్లో పరమాత్మ గురించి చెప్తూ ఒక మాట అన్నారు, జ్యోతిషామపి యజ్యోతి అని. మన కంటికి కనబడే జ్యోతులు ప్రధానంగా మూడున్నాయి. అవి సూర్యుడు, చంద్రుడు, అగ్ని. కానీ సూర్యుడికి, చంద్రుడికి, అగ్నికి కూడా వెలుగునిస్తున్న ఒక వెలుగుంది. ఆ వెలుగుకి సూర్యుడు అక్కర్లేదు, చంద్రుడు అక్కర్లేదు, అగ్ని అక్కర్లేదు. ఈ సూర్యుడు లాంటి ఎందరో సూర్యులకు వెలుగునిచ్చినటువంటి పరంజ్యోతి పరమాత్మ. ఆ పరమాత్మ, ఆ జ్యోతి స్వరూపాన్ని మనం ఒక దీపజ్యోతిలో ఆవాహన చేసి ఆరాధన చేస్తూ ఉన్నాం ఇక్కడ. అందుకే జ్యోతి శబ్దం భగవంతుడికి వాడబడుతున్నది, మళ్ళీ దీపజ్యోతికి మాత్రమే వాడబడుతున్నది. ద్రెగుడుదత్త ధీమిత కూత కిట కిన్న తొంగ ధీం 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 తా. ఈ భవ్యమైన భక్తి టీవీ కోటి దీపోత్సవానికి వేలాదిగా తరలి వచ్చిన భక్త జన సముద్రానికి అందరికి కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాను. ఇంతమంది, వేలాది మంది 15 రోజుల పాటు వరుసగా ఈ కార్తీక మాసంలో మరి ఈ కోటి దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం, స్వచ్ఛందంగా తరలి రావడం, దానికి భక్తి టీవీ ఒక వేదిక కావడం, శ్రీ నరేంద్ర చౌదరి గారు, శ్రీమతి రమా గారు, వాళ్ళిద్దరు కూడా ఒక అకుంఠిత దీక్షతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషం. భగవంతుడు వారికి అన్ని విధాలా శుభం కలిగించాలని కోరుకుంటున్నాను. మా స్వయంగా మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో సుప్రసిద్ధమైన పరమపవిత్రమైన క్షేత్రం స్వయంగా దిగి వచ్చారు లక్ష్మీ నరసింహస్వామి మరియు వేద పండితులు, పరివారము, సిబ్బంది కూడా వచ్చేసారు. అంటే యాదగిరి గుట్టే దిగి వచ్చింది మన యొక్క ప్రాంగణానికి. మన అదృష్టమే అదృష్టం. రోజొక దేవస్థానం మన చెంతకే పరమాత్మ అనుగ్రహం ద్వారా వస్తోంది. లక్ష్మీ నరసింహుని కళ్యాణము చూతమురారండి, లక్ష్మీ నరసింహుని కళ్యాణము చూతమురారండి, లక్ష్మీ నరసింహుని కళ్యాణము చూతమురారండి. చరాచర జీవముతానై సృష్టి స్థితి
పరమేశ్వరుడి సహస్రనామాలు చదివితే శివ సహస్రనామాలు అన్నీ ఉన్నాయి, అన్నీ నేనే అని చెప్పాడు. అందుకే పరమశివుడిలోనే నవగ్రహాలు ఉన్నాయి. మా నవగ్రహ శాంతి పూజ ప్రారంభమవుతోంది. భక్తి ప్రధానం, మనస్సు ప్రధానంగా చేయండి. ఏషాం ప్రథమతః మహాగణపతి ప్రార్థనం కరిష్యే. యాదగిరీశ నరసింహ వేదగిరీశ నరసింహ దేవదేవ నరసింహ దేవాదిదేవ నరసింహ జయ 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 హే నరసింహ శ్రీలక్ష్మీ ప్రియ నరసింహ నమో నమామి నరసింహ నరసింహ జయ నరసింహ దామోదరాయ నరసింహ దారిద్ర్యాహర నరసింహ దీనజనావన నరసింహ దీనబాంధవే నరసింహ జయ 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 హే నరసింహ శ్రీలక్ష్మీ ప్రియ నరసింహ భక్తులు ఎదురు చూసే అపూర్వ ఘట్టం, కోటి దీపాల కాంతులతో మెరిసే ఇల కైలాసం. ఈనాటి కార్యక్రమంలో కార్తీక దీప ప్రజ్వలన. శంకరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ఓం పరమేశ్వర పర ఓం నిఖిలేశ్వర హర ఓం జీవేశ్వరేశ్వర కరరారా ఓం మంత్రేశ్వర స్వర ఓం యంత్రేశ్వర స్థిర ఓం తంత్రేశ్వర వర నామేరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా సర్వం ప్రావృత దర్పం ప్రాభవ విప్ర ప్రేరిత పరా దిక్పూరం ప్రదకర్పూరం ప్రభ అర్పింతుము శంకరా సర్వం ప్రావృత దర్పం ప్రాభవ విప్ర ప్రేరిత పరా దిక్పూరం ప్రదకర్పూరం ప్రభ అర్పింతుము శంకరా ఆకాశలింగమై ఆవహించరా ఢమఢమఢమని డమరుక ధ్వని సలిపి జడదని వదిలించరా శ్రీవాయులింగమై సంచరించరా అణువణువున తన తనువున నిలిచి చలనమే కలిగించరా శివ శివ శంకర